ప్రభుత్వంలో పనిచేసే అధికారులకు కానీ ముఖ్యమంత్రికి కానీ మంత్రులకు కానీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే విషయం తెలుసా? ఒక నిబంధన ఉంది, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే ఒక క్లాజ్ ఉంది, ఒక చట్టం ఉంది అనే ఇంగిత జ్ఞానం ఉందా? క్యాబినెట్లో రాఘవ కన్స్ట్రక్షన్స్ యజమాని నిన్న మొన్నటిదాకా పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాబినెట్లో కూర్చుంటాడు. క్యాబినెట్ 4350 కోట్ల పనులకు అనుమతి తెలుపుతుంది. తెల్లారి అదే క్యాబినెట్ అనుమతితోని టెండర్ పిలుస్తారు. ఆ క్యాబినెట్లో మంత్రి గారి కుటుంబానికి కంపెనీకి వర్క్ వస్తుంది. ఎవరిని మళ్ళీ అది కూడా ఎట్లా ఎల్ఎన్టీని డిస్క్వాలిఫై చేసి ఎన్సీసీని డిస్క్వాలిఫై చేసి ఒక రాఘవ కన్స్ట్రక్షన్స్ మాత్రమే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేయగలదు, మిగతా వాళ్ళంతా చేతగాని వెధవలు అని చెప్పి రాఘవకు ఒక ముక్క, ఇంకొక ముక్క మెగా ఇంజనీరింగ్. అది కూడా ఎట్లా ఒక అర్రల కూర్చొని దిద్దినట్టే 3.9% ప్లస్ 2 కూడా. ఒక దానిలో ఆయన L1 ఈయన L2, ఇంకో దానిలో ఆయన L1 ఈయన L2, ఇద్దరు మళ్ళీ చెరి 3.9%, 3.9%. అది చెప్తారు కదా, నకలు మారినే కోపి అకలు చాయి అని. నకలు కొట్టినరు, అర్రల కూర్చున్నారు, రాసుకున్నారు, దిద్దుకున్నారు, చూచి రాత లేక వాడెంత రాసిండు వీడంత రాసిండు. ఇంత ఓపెన్ లూటు. నేను అడుగుతున్నా ఈరోజు బీజేపీ నాయకులను, అసలు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధన గురించి మీకు సోయుందా? ఉంటే నీ బండి సంజయ్ రేవంత్ సహాయ మంత్రి ఎవరైతే ఉన్నారో ఎందుకు మాట్లాడతలేవు ఈ దోపిడీ మీద? మీ ప్రధానమంత్రి ఏమో తెలంగాణను అక్కడ ఇక్కడ తిరుగుతుంటారు వేరే రాష్ట్రాల్లో, ఇక్కడికి వచ్చే వరకు మాత్రం బాయి బాయి అని అలమించుకుంటారు. ఇదేనా మరి మీ నీతిని నేను అడుగుతా ఉన్నా. సరిపించండి విచారణ. రేవంత్ బావమరిదికేమో 1137 కోట్ల కాంట్రాక్ట్ అమృత్ టెండర్స్లో బావమరిదికి అప్పచెప్తారు సుజన్ రెడ్డికి. రాఘవ కన్స్ట్రక్షన్స్కేమో కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ రాసిస్తావు, ఈస్ట్ ఇండియా కంపెనీకేమో మిగతా రాష్ట్రాన్ని రాసిస్తావు. ఇది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందకి రాదా? ఏ మంత్రి అయితే క్యాబినెట్లో కూర్చుంటాడో ఆ మంత్రి కంపెనీకి డైరెక్ట్గా వర్క్ గవర్నమెంట్ వర్క్ ఇవ్వచ్చా? ఈ దేశంలో అసలు చట్టాలు ఉన్నాయా? ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఉన్నాయా? ఏం చేస్తున్నాయండి సివిసీలు గివిసీలు ఢిల్లీలో? ఈడీలు ఐటీలు ఓన్లీ బీఆర్ఎస్ల మీద వస్తాయా? ఇలా మీదకి రావా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ రాఘవ కన్స్ట్రక్షన్స్ అధినేతకైతే ఈ కంపెనీకి వర్క్ ఇచ్చిండ్రో ఆయన ఇంటి మీద రైడ్ అయి 4 వారాలే ఈడీ రైడ్ అయింది. వాడు మాట్లాడాడు, వీడు మాట్లాడు, ఇద్దరు తెలుగుంటే దొంగలు లెక్క. నా उनो बोलता ना इनो बोलता, ना बीजेपी वाला बोलता ना कांग्रेस वाला बोलता, कोई नहीं बोलते. क्या हुआ रे भाई बोलतो हुश गप चुप, कोई नहीं बोलना. ఈయన వేయండు అదాని కాలు మొక్కిండో కడుపుల తల పెట్టిండో ఖతం, మామలా బంద్. నేను అడుగుతున్నా ఈరోజు బీజేపీ నాయకులను, చిత్తశుద్ధి ఉంటే అమృత్ గోల్మాల్ మీద ముఖ్యమంత్రి బామ్మర్దికి ఇచ్చిన వర్క్ మీద ఎంక్వైరీ చేయండి. సివిసి చేస్తుందా, సిబిఐ చేస్తుందా, ఈడీ చేస్తుందా, ఐటీ చేస్తుందా? మాకు ముఖ్యమంత్రి రాయాలి. ముఖ్యమంత్రి రాస్తాడా? మా బామ్మర్దికి నేను ఇచ్చినా నన్ను పట్టుకొని జైల్లో పెట్టి నన్ను రాస్తాడా? ఎవడన్నా అడుగుతాడా? బుద్ధున్నోడు జ్ఞానం ఉన్నాడు. మరి మీరెందుకున్నారు పీకనిక కేంద్ర ప్రభుత్వం? అదేవిధంగా మరి సుంకిశాల ఘటనలో రేపు మెగా ఇంజనీరింగ్ మీద చర్యలు తీసుకోకపోతే ఈ దేశంలో ఉండే సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏం చేస్తుందని నేను అడుగుతా ఉన్నాను. మరి ఇట్లాంటి వాళ్ళ మీద చర్య తీసుకోరా మీరు? బ్లాక్ లిస్ట్లో ఇక్కడే కాదు దేశమంతా పెట్టాలి వాళ్ళు చేసిన పనికి. ఖచ్చితంగా ఈ విషయంలో మేము వదిలిపెట్టం, ఈ అవినీతిని చిల్చి చెండాడతామనే మాట కూడా నేను చెప్తా ఉన్నాను. నేను శ్రీనివాసరెడ్డి గారిని కూడా అడుగుతున్నా, పొంగులేటిని, నువ్వు అందరి జాతకాలు చెప్తున్నావు, వీడు జైలుకోతాడు వాడు జైలుకోతాడు, నువ్వు ఎప్పుడు పోతావో చూసుకో. ఎందుకంటే అసలు నువ్వెవరు నాకు అర్థం కాదు. నువ్వు హోంమంత్రివా, డీజీపీవా? నువ్వెవడు చెప్పనీకి? ఎవడు అరెస్ట్ అవుతాడు, ఎప్పుడు అరెస్ట్ అవుతాడు చెప్పనీకే? నువ్వేమో నిరాటంకంగా కేకు కోసుకున్నట్టు నువ్వు నీ ముఖ్యమంత్రి కోసుకొని తినండి, రాష్ట్రంలో విచ్చలవిడి అవినీతి చేయండి. నీ కుటుంబ కంపెనీకేమో ఇష్టం వచ్చినట్టు 1000 కోట్ల కాంట్రాక్ట్లు దోచిపెట్టు దండుకో, కానీ జైలుకు మాత్రం వేరే వాళ్ళు పోవాలి. ఇదేనా నీ నీతి? ఇదేనా నీ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి? ఇదేనా ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం? అందుకే నేను అడుగుతా ఉన్నా, దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు మెగా కృష్ణారెడ్డి, రాఘవ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని కుంభకోణాలు చేసి దోసుకుంటా ఉన్నారు. నేను చెప్పేది తప్పైతే నేను దేనికంటే దానికి సిద్ధం. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఒక చట్టం. దానిలో మేము ప్రమాణ స్వీకారం చేసేటప్పుడే మంత్రులుగా ముఖ్యమంత్రులుగా చెప్తామండి, ఆశ్రిత పక్షపాతం లేకుండా, అస్మదీయులకు మేలు చేయకుండా, తన వారి ప్రయోజనాల కోసం పాటుపడకుండా నేను జాతి ప్రయోజనాల కోసం పాటుపడతానని ప్రమాణం చేస్తాం. మరి ఇవాళ జరుగుతుంది ఏంది? బామ్మర్దికి ఒక వర్కు, పొంగులేటి కంపెనీలకు మిగతా వర్కులు, అమృత్ టెండర్లలో కూడా పొంగులేటి కంపెనీలకు బ్రహ్మాండంగా దోచిపెట్టినారు. ఒక వర్కే కాదు, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషనే కాదు, అమృత్ టెండర్లలో కూడా రాఘవ కన్స్ట్రక్షన్స్కి వచ్చినాయి. గతంలో ఇదే రాఘవ కన్స్ట్రక్షన్ ముఖ్యమంత్రి అన్న మాటలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఆనాడు గతంలో ప్రతిపక్ష నాయకుడిగా రాఘవ కన్స్ట్రక్షన్స్ని రేవంత్ రెడ్డి తిట్టిన తిట్లు కూడా నా దగ్గర ఉన్నాయి, చూపెడతా టైం వచ్చినప్పుడు, అవి కూడా మేము కూడా పెడతా. నేను అనేదల్లా ఒకటే, ఇవాళ ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి, ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
ఏం చర్య తీసుకోబోతున్నారు సుంకిశాల ఘటన మీద? అదేవిధంగా మూసీలో కూడా మాకు సమాచారం ఉంది, మళ్ళీ చెప్తా ఉన్నా. మెగా ఇంజనీరింగ్కి రాసేయాలని మూసీ కూడా మాట్లాడుకున్నారు. టెండర్లు పిలవకముందే ఒప్పందాలు జరిగిపోయినాయి. అందులో ఎక్కడెక్కడ ఎంతెంత లేపాలి, ఎక్కడెక్కడ ఎట్లెట్లా చేయాలి అవన్నీ కూడా ముందే డీల్ సెట్ చేసుకున్నారు ఈస్ట్ ఇండియా కంపెనీతో. దాంతోపాటు ఇవాళ దీన్ని కూడా వెంటనే రద్దు చేయాలి. 1100 కోట్లతో అయిపోయేదాన్ని 5500 కోట్లకు పెంచడం అంటేనే మహా స్కామ్. ఇది ఒక 4000 కోట్ల దోపిడీ ఇక్కడ జరగబోతా ఉంది. అందుకే నేను దీన్ని రద్దు చేయాలని, సుంకిశాల ఘటన మీద వెంటనే చర్య తీసుకోవాలని, మిగతా విషయాలు కూడా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద బీజేపీ పార్టీకి, బీజేపీ ప్రభుత్వానికి, నరేంద్ర మోడీకి చిత్తశుద్ధి ఉంటే బయట ఊర్లుడు కాదు. ఎలక్షన్లప్పుడు వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ ఏమై మరి ఆర్ఆర్ ట్యాక్స్, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ట్యాక్స్ నువ్వే చెప్తివి. మరి నువ్వేం ప్రధానమంత్రి నాకు అర్థం కాదు. చెప్పి 6 నెలలు అయిపోయాయి. ఇప్పటివరకు నువ్వు చెప్తివి, వస్తేవి, లొల్లి పెడితివి, ఇంతవరకు అత్తలేదు పత్తలేదు, వచ్చినోడు లేడు, అడిగినోడు లేడు. ఇక్కడ నిరాటంకంగా దోపిడీ జరుగుతూనే ఉంది. బిల్డర్ల దగ్గర వసూళ్ళు, స్క్వేర్ ఫీట్కి 100 రూపాయలు, 150 నుంచి డిస్కౌంట్ ఇచ్చారట, మార్కెట్ బాగాలేదని 100 రూపాయలు చేసినట్టు. ఆ టైప్లో నడుస్తున్నది. ఇక్కడ నిరాటంకంగా ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తూనే ఉంది దోపిడీ. కాబట్టి ఇది జరుగుతూ ఉంటే నిష్క్రియాపరంగా బీజేపీ చూస్తూ ఊరుకోవడం అనేది, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఏజెన్సీలు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద వచ్చే ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్టును పట్టించుకోకుండా ఉండడం అనేది డెఫినెట్గా ఇది శోచనీయం. ప్రజలు కూడా ఆలోచించాలి. ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో? 4 వారాలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఈడీ రైడ్ అవుతుంది. ఇప్పటి వరకు చీమ కూడా కుట్టలేదు ఎవరికి. పొంగులేటి గారు నోరు విప్పరు, సియోల్కి పోతాడు, బాంబులు వెలుస్తూ అంటాడు. ఆ బాంబు ఏందో తొంబేందో కానీ నీ ఇంట్లో ఏం జరిగింది, ఎన్ని కౌంటింగ్ మెషిన్లు ఎందుకు పోయినాయి నీ ఇంట్లో కంటే దాని మీద సమాధానం రాదు. ఎన్ని నోట్ల కట్టలు దొరికినాయంటే సమాధానం రాదు. దోపిడీ నిరాటంకంగా జరుగుతూనే ఉంది. అందుకే నేను అంటా ఉన్నా, ఎవరెవరితో ఏమేం జరుగుతూ ఉందో మాకు తెలుసు. అదానితో మీ అక్రమ సంబంధాలు తెలుసు, తద్వారా బీజేపీతో మీ సత్సంబంధాలు